గౌరవించి తీరవలసింది క్షిపణి విషయంలో. ఇక చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ 2 రోజుల పర్యటన ముగిసింది. మోదీతో కూడా భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత భారత్ చైనా సంబంధాలు బలపడుతూ ఉన్నాయని కూడా మోదీ ఎక్స్లో పోస్ట్ చేసిన పరిస్థితి. వాంగ్ యీ పర్యటన తర్వాత భారత్తో చైనా సంబంధాల విషయంలో పురోగతి కనిపిస్తోందా? అండ్ త్వరలో మోదీ చైనా పర్యటన కూడా ఉండబోతోంది. ఎంజీరావు గారు ఏ రకంగా చూడాలి? భారత్తో బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి చైనా చేస్తున్న ఈ ప్రయత్నాల్లో ఏదైనా డ్రాగన్ కుట్ర ఏదైనా దాగుందా? ఎస్ అంటే చైనాని నమ్మకూడదు. అది మనకి పెద్ద గుణపాఠం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ఇది బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది, మన నైబర్హుడ్ ఇరుగు పొరుగు దేశం, సజీవ సంస్కృతులు ఇవి రెండు కలిసి ఉంటే బాగుంటుందని నెహ్రూ గారిని బాగా నమ్మించి భారతదేశంది బాగా వాడుకుని చివరికి 1962లో అతిపెద్ద యుద్ధంతో భారతదేశం పరువు అంతా పోగొట్టింది. భారతదేశం ఆ రోజు నుంచి ఇప్పటికీ దాని యొక్క ఆ మైండ్ సెట్ నుంచి బయటకు రాలేకపోయాం. ఇప్పటికీ డిఫెన్స్ బడ్జెట్ చైనా దృష్టితో ఎక్కువ చేస్తూ ఉంటాం. సో చైనా చేతిలో నెహ్రూ మోసపోయారు. ఈ ఖాతాలోకి మోడీ వెళ్ళకూడదు అని నేను చెప్తాను. ఎందుకంటే చైనా చూడండి, దాని టైమింగ్ చూడండి ఎలా ఉందో. చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ఇక్కడికి వచ్చారు. ఓకే, చాలా మాట్లాడుతున్నారు. అగ్ని క్షిపణిని ప్రయోగించిన ఆయన మాట్లాడలేదు. ఓకే, మీతో ట్రేడ్ చేసుకుంటాంలో లిపు లేకు నాతులా పాస్ అరుణాచలం ఇక్కడ నేపాల్ దగ్గరలో ఉన్న ఉత్తరాఖండ్ నుంచి ఇటు సిక్కిం దగ్గర నుంచి మేము ట్రేడ్ చేసుకుంటున్నాం. మళ్ళీ విమానాల పునరుద్ధరణ చేస్తున్నాం. సో డిజెంగేజ్మెంటు బోర్డర్ డిస్కషన్ చేసుకుందాం. ఓకే, తర్వాత ఇండియన్ ఓషన్లో పసిఫిక్ మహాసముద్రంలో సహకరించుకుందాం. అమెరికా ఉమ్మడి శత్రువు కాబట్టి టారిఫ్స్కి ఎగ్నెస్ట్గా మనం చేద్దాం. ఈ విధంగా చైనా చాలా పలికింది. ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టరు అక్కడికి వెళ్ళబోతున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో బీజింగ్ టిఎన్జాంగ్కి వెళ్ళబోతున్నారు. ఈ ఆగస్టు 31, జూలై తర్వాత నెల 1 తారీఖున 2 రోజులు. ఈ క్షణంలో చైనా భారతదేశాన్ని ఎలా ఉపయోగించుకుంటుందంటే డీడాలరైజేషన్, బ్రిక్స్ కరెన్సీ రావాలంటే ఇండియా ఉండి తీరాల్సిందే, లేకపోతే బ్రిక్స్ కరెన్సీ రాదు. కాబట్టి బ్రిక్స్ కరెన్సీ తీస్తే డీడాలరైజేషన్ అవుతే చైనా వెంటనే ప్రపంచంలో సూపర్ పవర్ అయిపోతుంది డీడాలరైజేషన్ అవుతే. కాబట్టి దాన్ని భారతదేశాన్ని ఉపయోగించుకుని అది డీడాలరైజేషన్ చేసి యువాన్, దాని కరెన్సీ రెన్బిన్బీ లేదా యువాన్ అంటారు, అది ఒక ప్రపంచ కరెన్సీ అవుతే వెంటనే చైనా సూపర్ పవర్ అయిపోతుంది. సో 1 డికేడ్లో అమెరికా ఇంటికి వెళ్ళిపోద్ది అనమాట. అంతటి అవసరం భారతదేశంతో పడింది. సో ఇండియా విపత్కర పరిస్థితిలో ఉంది. ఏది మనం ఇప్పుడు దాకా 30 సంవత్సరాల పాటు అద్భుతమైన ఫ్రెండ్షిప్ చేస్తే అమెరికా మనల్ని మోసం చేసింది ట్రేడ్ టారిఫ్స్. కాబట్టి మన ట్రేడ్ వెళ్ళాలంటే ఇప్పుడు చైనా కావాలి. సో అటు అమెరికా దూరం అయింది కాబట్టి ఇది వచ్చేయాలి. 2 చైనాకి అత్యంత అవసరం ఏంటంటే క్వాడ్. ఈ క్వాడ్ అంటే చతుర్ముఖ కూటమి అంటారు. ఇందులో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, ఇండియాలో ఉంటాయి. ఇది యాంటీ చైనా. ఈ యాంటీ చైనా చతుర్ముఖ కూటమి నుంచి అమెరికా, ఈ ఆస్ట్రేలియా, జపాన్ నుంచి ఇండియాని విడదీయగలిగితే అమెరికా వీక్ అయిపోతుంది. ఎక్కడండి? పసిఫిక్ మహాసముద్రంలో. అది తైవాన్ వెంటనే దాని చేతిలోకి వస్తుంది. సో ఇండియా అవసరం అక్కడ ఉంది. ఇండియా ఇక్కడ లేకపోతే అమెరికా ఇక్కడికి వచ్చి చైనా మీద యుద్ధం చేయలేదు. చైనా దగ్గరికి వచ్చి పసిఫిక్లోను ఇండియన్ ఓషన్లో. ఇది చాలా విపత్కర పరిస్థితి. కాబట్టి ఇండియా అవసరం చాలా ఉంది. అమెరికా నుంచి దూరం పెట్టాలి ఇండియాని. పెడితే చాలు చైనా పైకి వెళ్ళిపోతుంది. సో ఇన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టి మనం ఏదో అమెరికాతో చిన్న దెబ్బలాట పెట్టుకున్నందుకు చైనా వచ్చి బాబా నేనున్నాను, మీ ఫ్రెండ్ నేను, యాక్చువల్ ఫ్రెండ్ నేను, ఏషియా పవర్ ఇది, 21st సెంచరీ అంటే ఏషియన్ పవర్, అది ఇండియా చైనా మనం షేర్ చేసుకుందాం, రండి అంటే చైనా అని అంటుంది. కానీ ఇక్కడ మోడీ మోసపోతే నెహ్రూ ఖాతాలోకి వెళ్ళిపోతారు. ఏదో నెహ్రూ మోసపోయాడు, తర్వాత ఇందిరా వచ్చి ఖాతా పక్కన పెట్టి సర్దింది. కానీ ఇండియా చాలా విపత్కర పరిస్థితులు ఉండదు. ఇప్పుడు మోడీ చైనా ట్రాప్లో పడకూడదు. అమెరికా దూరం కాలేదు. అమెరికా తాత్కాలికమే ట్రేడ్ వార్ అనేది. అమెరికాని అలాగే ఉంచుకోవాలి. క్వాడ్లోంచి బయటకు రాకూడదు. పశ్చిమ దేశాలతో సంబంధాలు ఉండాలి. రష్యాతో ఎక్కువ సంబంధాలు ఉండాలి. ఎందుకంటే చైనాని అడ్డగించగలదు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చైనా ఇన్ని మాట్లాడుతుంది కాబట్టి కానీ కరెక్ట్గా చేయడంలే. బంగ్లాదేశ్ ఎన్నికల్లో చైనా దానికి ఎగదోస్తుంది. పాకిస్తాన్కి ఆయుధాలు ఇస్తుంది. ఇప్పటికీ బార్డర్ ప్రాబ్లం, అక్కడ జల విద్యుత్ శక్తి ప్రాజెక్టు కడుతుంది బ్రహ్మపుత్ర, దాన్ని ఏమైనా మానేసిందా? మానలే. బౌండరీ ప్రాబ్లం అలాగే ఉంది. డిజెంగేజ్మెంట్ తాత్కాలికంగా, బార్డర్ డిస్కషన్ ఎప్పటి నుంచి అవుతున్నాయండి? 1962 తర్వాత యుద్ధం జరిగిన తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ టైంలో మొదలైంది. పివి నరసింహ టైంలో ఒప్పందం చేసుకున్నాం. మరి ఎందుకు బార్డరు? మళ్ళీ గాల్వాన్ వ్యాలీ ఇష్యూ ఎందుకు వచ్చింది 2020లో? 2017లో డోక్లాం ఇష్యూ ఎందుకు వచ్చింది? చైనా టైం చూసుకొడుతూ ఉంటుంది అనమాట. మన విపత్కర పరిస్థితుల్లో కరోనాలో విలవిల్లాడుతుంటే అది అటాక్ చేసింది. అక్కడ ఏదో తట్టుకున్నాం అక్కడ. సో ఇంత విపత్కర పరిస్థితి. ఇండియన్ ఓషన్లో
మన చుట్టూరు మోహరించింది, సైనిక స్థావరాలను మోహరించింది. ఎక్కడ? పాకిస్తాన్లో గ్వడారు, హంబన్టోట శ్రీలంక అండి, తర్వాత చిట్టగాంగ్ పోర్టు బంగ్లాదేశ్లో, కుకు ఐలాండ్ మయన్మార్లో, తర్వాత మాల్దీవ్స్ని దాన్ని చెరపట్టడం, శ్రీలంకకి రుణాలు ఇచ్చి ఊబిలోకి వెళ్ళి దాన్ని రాగడం హంబన్టోట పోర్ట్ని, తర్వాత ఆఫ్రికాలో ఇండియన్ ఓషన్లో దాని యొక్క తర్వాత స్పైయింగ్ షిప్లు పంపించడం, న్యూక్లియర్ మిసైల్స్ వెళ్ళడం చాలా డేంజరస్ ఉంటుందన్నమాట. సో చైనా అనేది ఇండియాను ఆపడానికే ట్రై చేస్తుంది. ఏదో మనం అమెరికా దూరంగా ఉన్న మన విపత్కర పరిస్థితుల్లో ఏదో ఫ్రెండ్లీగా దగ్గరికి వచ్చి వెన్నుపోటు పడడం చైనాకి, ముఖ్యంగా కమ్యూనిస్టు చైనాకి అర్థమే. ఇది కావాలని అలవాటు. సో వీ డోంట్ వాంట్ టు, వీ షుడ్ నాట్ బిలీవ్ ఇన్ చైనా. ఎస్పెషల్లీ మోడీ చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఒక పెద్ద విపత్కర సమయం. అదే టైంలో చైనాతో మనం ట్రేడ్ డీల్ ఉండాలి, అన్నీ చేసుకోవాలి, అది మనల్ని లాగినట్టే మనం దౌత్యం చేయాలి. కానీ చైనాని నమ్మకుండా చైనాని కౌంటర్ చేయాలి. అదేవిధంగా అమెరికాని, వెస్ట్రన్ కంట్రీస్ని దూరం పెట్టకూడదు. ఎందుకంటే చైనాకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటితో మనకంటే. మనకేంటి ఏదో ట్రంప్ ఈ మ్యాడ్గా వ్యవహరించడం వల్ల తాత్కాలికంగా వచ్చింది టారిఫ్స్, కానీ క్వాడ్లోంచి బయటకు రాకూడదు. రష్యాతో ఎక్కువ సంబంధాలు పెట్టుకోవాలి, ఇజ్రాయెల్తో ఎక్కువ సంబంధాలు పెట్టుకోవాలి. మన ఇండియన్ ఓషన్లో చైనాని కౌంటర్ చేస్తూనే ఉండాలి. మరి పాకిస్తాన్ విషయంలో చైనా ఇన్వాల్వ్మెంట్, బంగ్లాదేశ్ విషయంలో చైనా ఇన్వాల్వ్మెంట్ తగ్గితే అప్పుడు మనం నమ్మాలి. మరి మాంది కదా. కాబట్టి మనం నమ్మకుండా చైనాని గుడ్డిగా కాకుండా చైనాతో సంబంధాలు పునరుద్ధరించుకుంటూనే ట్రేడు, అన్ని డిఫెన్స్, బోర్డర్ ఇష్యూస్ అన్నీ చేసుకుంటూనే ఇటు షాంఘైలోను, అటు బ్రిక్స్ నేషన్లోను ఈ అన్నిటిలో ఉంటూనే మనం క్వాడ్లో పశ్చిమ దేశాలతో ఉంటూ ఒక బ్యాలెన్స్డ్ ఫారిన్ పాలసీ అని వెళ్తూనే ఉండాలి. ఇలా వెళ్ళగలిగితే చైనాని నమ్మకుండా మనం ఉంటేనే, లేదా చైనా సమయం చూసుకుని కొట్టే విషయంలో మనం మర్చిపోకూడదు. ద గ్రేట్ యుఎస్ఎస్ఆర్నే అమెరికాతో కలిసి సావు దెబ్బ కొట్టి 1968లో యుద్ధం చేసి 1972, 1990కి యుఎస్ఎస్ఆర్ పతనం అవ్వడానికి చైనా చేసిన ఎత్తుగడ. ఇండియా మీద 1962లో అటాక్, చైనా మీద అటాక్ చేసింది. ఏ దేశాన్ని అది నమ్మదు. ఒక గ్రేటర్ చైనా, దారుణమైన కమ్యూనిస్ట్ చైనా. దీన్ని నమ్మకూడదు. ఇది మోడీ చాలా మైండ్లో పెట్టుకుని చేయవలసిన విషయం. అప్పుడే నెహ్రూలే మోసపోకుండా మోడీ ఉండగలుగుతారు. లేకపోతే మోడీ రిటైర్మెంట్ ముందు చాలా సావు దెబ్బ కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మోడీ పవర్లో ఉండడం ఇటు చైనాకి ఇష్టం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు ఇంకోటి ఏంటంటే 1972, 69 నుంచి 72లో చైనా అమెరికాతో కలిసి సీక్రెట్గా కలిసి పాకిస్తాన్ కలిసి యుఎస్ఎస్ఆర్ను మోసం చేసి బద్దలుకొట్టాయి. గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా చైనా అమెరికా ట్రేడ్ టారిఫ్స్ అంటుంటే అమెరికాకి దూరంగా ఉంటూ ఇటు చైనాకి దగ్గర అవుతే ఇటు చైనా అమెరికాలు కలిసి ఒకేసారి మనకు కదా ప్రమాదంలో నెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా సూపర్ పవర్ అవుతుంది. ఇటు అమెరికా చైనాలను కూడా తలదన్ని వెళ్ళబోతుంది. సో మనకి తెలుసు, ఒక పార్టీ మూడో పార్టీ రాకుండా తెలుసు కదండి. ఒక స్టేట్లో పాలిటిక్స్ విషయం వస్తే ఒక పార్టీ, రెండు పార్టీలు ఉంటాయి. మూడో పార్టీ వస్తే వాళ్ళిద్దరూ కలిసి తొక్కేస్తారు, మళ్ళీ దెబ్బలాడు. ఇలాగే చైనా అమెరికాలు విడివిడిగా శత్రువులైనా వీళ్ళిద్దరికీ కాంపిటేటివ్గా వెళ్తున్న ఇండియాని తొక్కేసి మళ్ళీ చైనా అమెరికాలు ప్రపంచ పటం మీద ఉంటాయి అన్నమాట. సో ఇటు చైనాని నమ్మకూడదు, ఇటు అమెరికాను నమ్మకూడదు. కానీ వాళ్ళని దౌత్యం అంటే ఏంటి? మన ప్రయోజనాలు సిద్ధించుకోవడం, వాళ్ళని నమ్మకుండా. ఇది ఒక దౌత్యము, డిప్లొమసీ అద్భుతంగా చేయాల్సిన సమయం. వచ్చే 2 డికేడ్స్ 2047 వరకే భారతదేశానికి విషమ పరీక్ష. ఇది గుర్తుపెట్టుకుని భారత ప్రైమ్ మినిస్టర్ ఎస్పెషల్లీ ప్రస్తుత మోడీ ప్రభుత్వం ఇటు చైనాని, అమెరికాతో రెండిట్లని నమ్మకుండా, రెండిట్లని కలవకుండా మనం వాళ్ళని విడదీస్తూనే మనం కూడా వాళ్ళతో వీళ్ళతో ట్రేడ్ చేసుకుంటూనే ప్రపంచ పటంలో ఆర్థికంగా 10% జీడిపి గ్రోత్ రేట్ రిజిస్టర్ చేసేటట్టు ముందుకెళ్ళాలి. ఇది చేస్తేనే భారత దౌత్యంలో సూపర్ పవర్ అవుతుంది. లేదా మనం చాలా 1962లాగా చైనా మనం మోసం చేస్తుంది. అమెరికా కూడా 1971 పాకిస్తాన్ సపోర్ట్ చేసినట్టు మళ్ళీ చేస్తుంది. చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం భారతదేశానిది. అప్పుడే 247కి ఇండియా వికసిత్ భారత్ డెవలప్డ్ నేషన్గా ఎదగగలదు.